కర్నూలు పట్టణంలో రెడ్ బుక్ రాజ్యాంగం పరిపాలన చేస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలను, కార్యకర్తలను, సోషల్ మీడియా ఇన్ఛార్జీలను ఇలా ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుని ఇబ్బంది పెట్టి రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసం? వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కులం చూడలేదు, మతం చూడలేదు. ఇలా ప్రతి వర్గానికి సంబంధించిన నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి ఒక్కరూ లబ్ధి పొందే విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పనిచేసిన కాకపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపు రాజకీయాలు మాత్రమే చేస్తుందని కర్నూలు పట్టణ మాజీ వైఎస్ఆర్సీపీ హాఫీజ్ ఖాన్ కేటీవీ ద్వారా తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు కర్నూలు నగరంలో ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళు ఏదైతే సూపర్ 6 అన్నారో, అభివృద్ధి అన్నారో అవన్నీ దానిపైన దృష్టి పెట్టకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన అణచివేసే విధంగా వాళ్ళకు కుట్రలు చేయడము, వాళ్ళపైన జూటా కేసులు పెట్టడము, అలాగే వాళ్ళ రౌడీలతో, గుండాలతో కొట్లాడియడము, మళ్ళీ కేసులు మళ్ళీ మా కార్యకర్తల నాయకులపైన పెట్టడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా దానిని ఎదుర్కొంటాము. ఈ పార్టీ 9 సంవత్సరాలు విపక్షంలో పనిచేసి వచ్చిన పార్టీ కాబట్టి మళ్ళీ ఈ 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు అయిపోయినాయి, 3 సంవత్సరాలు మాత్రమే ఉంది. రాబోయే 3 సంవత్సరాల్లో కూడా వాళ్ళు చేస్తున్న తప్పుల్ని, దౌర్జన్యాల్ని, అక్రమాల్ని ఎత్తి చూపిస్తుంది. మా పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని కూడా కాపాడుకుంటామని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ కుటుంబ ప్రభుత్వము మానుకుంటే వాళ్ళకు కూడా మంచిది. లేదంటే రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా వాళ్ళు దీనికి అనుభవించాల్సిన పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం.